హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యలో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 580-600 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ డిస్టెన్స్ ని కవర్ చేయాలంటే ఏ ట్రైన్ అయినా సరే మినిమం టు మినిమం 10 hours to 11 hours ఆర్ 12 hours టైం అయితే తీసుకుంటది. అండ్ బస్సులో వెళ్ళాలన్నా సేమ్ ఇదే టైం అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. ఆ టైం ని తగ్గించడం కోసమే మన ఇండియన్ రైల్వేస్ ఈ రూట్ లో వందే భారత్ అయితే స్టార్ట్ చేసింది. ఈ రోజు మనం కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ వీడియో అయితే చేయబోతున్నాము. రైట్ నో నేను కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. 5:45 కి మన ట్రైన్ అయితే ఉంది రైల్వే స్టేషన్ నుంచి. సో ఇదే కాచిగూడ రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే గేట్ నెంబర్ 1. అండ్ లోపల పక్క రాగానే పెయింటింగ్స్ అయితే అదిరిపోయాయి అనమాట. చెప్పాలంటే మంచి వ్యూ అయితే ఉంది. ఈ పెయింటింగ్స్ చూస్తుంటే అదిగోండి మన ట్రైన్ అయితే రెడీగా అక్కడే ఉంది ప్లాట్ఫామ్ మీద. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే ఇచ్చారు. సో ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఒక సపోర్టింగ్ స్టేషన్. ఇటు సైడ్ లైక్ కర్నూలు వైపు నుంచి ట్రైన్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకొన్ని ట్రైన్స్ కూడా కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో వచ్చి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్న లోపలికి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కి దాన్ని బ్లాగ్ చేయడానికి అయితే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశా, www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను రాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను. అండ్ మంత్లీ ఒకసారి ఒకరిని లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారపొడులు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఎమ్మెమ్మి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చాము. సో మన కోచ్ అయితే ఇదేనమాట, C3. లోపలికి వెళ్దాం పదండి. చూపించిన తర్వాత కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఈ రోజు వచ్చేసి ఏసీ చైర్ కార్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఒకసారి ఈ ట్రైన్ వీడియో అయితే చేస్తే దాదాపు 8 months బ్యాక్ అయితే చేశాను. అప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఏసీ చైర్ కార్ లో ట్రావెల్ చేస్తున్నాం. ఈ ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG అన్నమాట. దాదాపు 108 ఏళ్ల చరిత్ర అయితే ఉంది ఈ రైల్వే స్టేషన్ కి అయితే. అవుట్ సైడ్ పక్క మటుకు నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో మంచి డిజైన్. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది చూడడానికి, బట్ ఇది వచ్చేసి కొంచెం యూనిక్ గా, లైక్ చెన్నై రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది కొంచెం యూనిక్ గా ఆ విధంగా ఉంటుంది అనమాట ఇది కూడా. అండ్ ఫ్రంట్ సైడ్ కి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ట్రైన్ యొక్క వ్యూ అయితే. ఇది వచ్చేసి ఆరెంజ్ వందే భారత్ అయితే కాదు, నార్మల్ వందే భారత్. అండ్ చెప్పడం మర్చిపోయి, ఇది వచ్చేసి ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఒక 6-7 minutes అయితే ఉంది. గబగబా పోయి ఎక్కేద్దాం పదండి. సో ఎప్పుడు బుక్ చేసుకునే విధంగా కాకుండా ఈసారి కొంచెం స్పెషల్ గా బుక్ చేస్తా. ఈసారి నేను ఫుడ్ ఆప్షన్ అయితే తీసుకోలేదు. సో దాని వల్ల 1600 ఉండాల్సిన టికెట్ నాకు కేవలం 1330 రూపాయలకి మాత్రమే వచ్చింది. నేను ఒకసారి ఫుడ్ డైరెక్ట్ గా తీసుకోవడానికి కూడా ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయి, ఒకవేళ ఉంటే ఎంత ఛార్జ్ చేస్తారు అనే విషయాలు కూడా చెప్తాను ఇదే వీడియోలో. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 5:45 కల్లా స్టార్ట్ అయిపోయింది కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి. 1 minute కూడా డిలే లేదనమాట. ఇదే వందే భారత్ కున్న మ్యాజిక్ అయితే. సో మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20703. ఇది వీక్లీ 6 days అయితే ఉంటుంది. వెనస్డే అయితే ఈ ట్రైన్ ఉండదు. ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యలో కేవలం 4 stops లో మాత్రమే ఆగుతుంది. అండ్ ఈ ట్రైన్ 3 రాష్ట్రాల్లో ట్రావెల్ చేస్తుంది. తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్ర తర్వాత కర్ణాటక అన్నమాట. అండ్ మార్నింగ్ మనకి న్యూస్ పేపర్ అయితే ఇచ్చేసారు, టైమ్స్ ఆఫ్ ఇండియా. నాకు నిజం చెప్పాలంటే వందే భారత్ లో ఫుడ్ తిని ఇసుకొచ్చేసింది. అందుకే నేను ఈరోజు నో ఫుడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. బట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను వాళ్ళని అయితే అడుగుతాను, డైరెక్ట్గా వచ్చాక తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ఒకవేళ తీసుకున్న ఆప్షన్ ఉంటే ఎంత ఛార్జ్ చేస్తారనే విషయం కూడా నేనైతే మీకు చెప్తా. సో మీరైతే వచ్చేటప్పుడు తక్కువగా బుక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని ఫుడ్ తినొచ్చు. మొత్తం ఈ ట్రైన్ లో మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 612 కిలోమీటర్లు. అండ్ ఇదిగోండి
నా బ్రేక్ఫాస్ట్ కూడా అయితే తెచ్చేసుకున్నాను. నేను బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఎలాగో మనం ట్రైన్లో అయితే బుక్ చేసుకోలేదు కదా అందుకే. అండ్ టైం వచ్చేసి ప్రెసెంట్ 5:50 అవుతుంది. దగ్గరగా అరౌండ్ 7:30 అలా అయితే తింటా. అప్పుడు దాకా ఇది ఏడా ఉండనియండి. అండ్ ఆల్సో వాటర్ బాటిల్ కూడా ఒకటైతే ఇచ్చారనమాట. మీరు ఫుడ్ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా వాటర్ బాటిల్ అయితే కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ కాంప్లిమెంటరీ. సో ట్రైన్ దగ్గరగా 110 స్పీడ్ లో అయితే క్రూజ్ అవుతుంది. ఈ రూట్ లో మనకి మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 110 km/h. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. అట్లీస్ట్ 130 ఉండుంటే మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు టైం అయితే సేవ్ అయి ఉండేది. బట్ 110 అవ్వడం వల్ల ఈ ట్రైన్ దగ్గరగా హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవడానికి 8 hours 30 minutes అయితే పడుతుంది. సేమ్ మన సికింద్రాబాద్ విశాఖపట్నం ఎలాగో అంతేనమాట ఇది కూడా. సో మహబూబ్ నగర్ కి అయితే వచ్చేసాము మనము. మహబూబ్ నగర్ స్టేషన్ కూడా వచ్చేసి MBNR అనమాట. తెలంగాణలో ఇది వచ్చేసి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఆంధ్రాలో అయితే ఉంటుంది. బయలుదేరి 1 hour అయితే అయింది. ట్రైన్ 2 minutes ముందుగానే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ మనం క్రాస్ అవుతున్నాం కదా, ఇది వచ్చేసి జోగులాంబ రైల్వే స్టేషన్ అనమాట. జోగులాంబ రైల్వే స్టేషన్ ఇదిగోండి ఇప్పుడే క్రాస్ అయ్యాం. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇది నేరుగా జోగులాంబ అమ్మవారి టెంపుల్ అలంపూర్ కి అయితే తీసుకెళ్తుంది. చాలా ఫేమస్ టెంపుల్. తుంగభద్ర నది వస్తుంది నెక్స్ట్. దానికి మనం ఇటు పక్క అయితే ఉన్నాము. దాటుకొని అటుపక్క వెళ్తే వెంటనే మనకి కర్నూలు అయితే వచ్చేస్తుంది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. అండ్ వెల్కమ్ టు తుంగభద్ర రివర్. ఈ తుంగభద్ర రివర్ కర్నూలు సిటీ ఒడ్డునైతే ఉంటుంది. అండ్ ఇంకో పక్క వచ్చేసి మనకి కృష్ణా నది వస్తుంది. ముందలైతే రెండు కలుస్తాయి. అలంపూర్ దగ్గరలో కలిసి కృష్ణా నది కింద అయితే ఫామ్ అయింది. వాటర్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. అండ్ నాకు ఒక యాంగిల్ లో కర్నూలు సిటీని చూస్తే మన నెల్లూరు సిటీ అయితే గుర్తొస్తుంది. సేమ్ టు సేమ్ రెండు ఒకేలా ఉంటాయి నది ఒడ్డున. వెల్కమ్ టు కర్నూలు సిటీ. జస్ట్ లైక్ ½ కిలోమీటర్ ముందు నుంచి ట్రైన్ చాలా స్లోగా వచ్చింది. ఇదిగోండి ఇదే స్పీడ్ తో వస్తుంది. మామూలుగా అయితే ఇంకా స్పీడ్ గా లాగుతాడు, మరి స్లో అయ్యాడు ఎందుకో. మంచి విషయం ఏంటంటే ట్రైన్ ఆన్ టైం కి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అన్న వాళ్ళని ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను. మీరు ఒకవేళ ఫుడ్ బుక్ చేసుకోకపోతే డైరెక్ట్ గా వచ్చి తీసుకోవడం ఎలా ఏంది అని. సో అన్న వాళ్ళైతే చెప్పారు డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ కి 170 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసి 270 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒకవేళ డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మొత్తం కలిపి 300 రూపీస్ కి ఏమో వస్తుంది. అదే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ తీసుకోవాలంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా 400 అయింది. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్ అది. డౌన్ జంక్షన్ లో స్లో అయింది ట్రైన్. ఇప్పుడు లాగుతున్నాడు. ఆల్మోస్ట్ ఆగడానికి అయితే దగ్గరికి వచ్చి మళ్ళీ లాగడం అయితే స్టార్ట్ చేశారు. ఏదైనా జంక్షన్ రైల్వే స్టేషన్ కదా, ఖచ్చితంగా స్లో అవ్వాల్సిందే ఎంత పెద్ద ట్రైన్ అయినా సరే. ఈవెన్ అటు సైడ్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందే పడుతుంటది కదా, అది కూడా గూడూరులో అయితే స్లోగానే వెళ్ళుద్ది. అది గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి. ఈ ట్రైన్ వచ్చేసి సెప్టెంబర్ 2023లో అయితే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి ఇండియాలోనే 29th వందే భారత్ ఎక్స్ప్రెస్. దీని యావరేజ్ ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసి 74 km/h. అట్లీస్ట్ ఈ సెక్షన్ లో 130 కనుక లిమిట్ ఉంటే 85-86 వరకు అయితే వెళ్ళుండేది యావరేజ్ స్పీడ్. బట్ 110 అవ్వడం వల్ల 74 దగ్గర అయిపోయింది. నాకు తెలిసినంత వరకు మనము గుత్తి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ బ్రిడ్జ్ నాకు బాగా గుర్తుంది. ఇది గుత్తి జంక్షన్ ముందలైతే వస్తుంది. ట్రైన్ మళ్ళీ స్లో అయింది జంక్షన్ కాబట్టి. మిగతా దగ్గర అయితే నాన్ స్టాప్ గా లాక్కెళ్తాడు. అండ్ ఒక ఎక్స్ట్రా లైన్ కూడా వచ్చింది అనమాట. చూద్దాం ముందల గుత్తి జంక్షన్ కాదు. ఎస్, నేను చెప్పాను కదా మీకు ఖచ్చితంగా గుత్తి జంక్షన్ వచ్చి ఉంటుంది. కర్నూలు తర్వాత డైరెక్ట్ స్టాప్ అనంతపురం. మధ్యలో ట్రైన్ ఎక్కడ ఆగదనమాట. అండ్ మీరు ఇక్కడ ఒక ట్రైన్ అయితే చూస్తున్నారా, ఇదిగోండి అది తిరుపతి టు హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. గుత్తిలో ఉంది ప్రెసెంట్ వచ్చేసి. వామ్మో, జనరల్ ఏంది ఇంతమంది ఉన్నారు, కనిపిస్తున్నారా మీకు? దారుణంగా ఉన్నారు జనరల్ అయితే ఆ ట్రైన్ కి. అండ్ ఒకసారి మీకు వందే భారత్ ట్రైన్ లో వాష్రూమ్స్ కూడా అయితే చూపిస్తాను ఎట్లుంటాయి ఏందని అనేది. సో లోపలికి ఎంటర్ అవగానే ఒక పెద్ద మిర్రర్ అయితే ఉందన్నమాట. ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డ్రైయర్ అయితే ఉంది. అండ్ పెద్ద షింక్ ఉంది, ట్యాప్ ఉంది. అండ్ ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్. అండ్ ఆల్సో ఇట్ సైడ్ మనకి మొత్తం కమోడ్ అయితే ఉంది. వాష్రూమ్ అయితే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. టైం టు టైం ట్రైన్ ని అండ్ ఆల్సో వాష్రూమ్ ని
రెండింటిని అయితే క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ టు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. గుత్తి బయట అయితే వెయిట్ చేస్తుంది. మన ట్రైన్ కూడా నిదానంగా వెళ్తుంది అనమాట, జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి. ఇది సమ్మర్ స్పెషల్ ట్రైన్ అంట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎండిపోయి, ఇది వచ్చేసి పెన్నా రివర్. ఏ నదిలో నీళ్లున్నా లేకపోయినా పెన్నా నదిలో మట్టుకు అస్సలు ఉండవు. సో ఫైనల్లీ మనం అనంతపురంకి అయితే వచ్చాము. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి 402 కిలోమీటర్లు అయితే వచ్చింది. ప్రెసెంట్ ట్రైన్ దగ్గరగా 10 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. గుత్తి తర్వాత ఎందుకో ట్రైన్ అయితే చాలా స్లోగా తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ మన ట్రైన్ కి దాదాపు 4 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది దిగారు, చాలా మంది ఎక్కారు. ఇక్కడే టైం అంతా అయిపోయింది. లోపలికి వెళ్ళిపోతాం పదండి, మళ్ళీ గేట్స్ అయితే ఎక్కడ క్లోజ్ అయిపోతాయో. సో ఇదే అనంతపురం రైల్వే స్టేషన్. కొంచెం కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది, వర్క్స్ అన్ని జరుగుతున్నట్టునే. ప్రెసెంట్ అయితే స్టేషన్ చూడడానికి అయితే మటుకు చాలా బాగుంది. ఇది అంతా అయిపోతే ఇంకా చాలా బాగుంటది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇందాక కర్నూలు ఉంది కదా, కర్నూలు అండ్ ఇప్పుడు అనంతపురము, ఇదంతా వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ కిందకైతే వస్తుంది. దీని తర్వాత ధర్మవరం వస్తుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ కిందే ఉంటుంది. ఇంకా తర్వాత డైరెక్ట్ ఫైనల్ స్టాప్ అయినా యశ్వంత్పూర్ కి అయితే వెళ్తుంది, అది బెంగళూరు, అది కర్ణాటక కిందకు ఉంటుంది. నార్మల్ ట్రైన్స్ లో అయితే కొంచెం గేట్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు బయటికి చూస్తూ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. దీనికి మొత్తం ఆటోమేటిక్ డోర్స్ కదా, క్లోజ్ ఉండేసరికి లోపలే కూర్చోవాలి లేదా అటు ఇటు తిరగాలి, అంతేగాని ఆ ఫ్రెష్ ఫీల్ అయితే రాదు. కొంచెం చిరాకు వస్తుంది. కొత్తలో బాగుంటది కానీ వందే భారత్ అంటే రిపీటెడ్ గా తిరిగితే ఖచ్చితంగా చిరాకు వస్తుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ కి ఫుడ్ అందరికి అయితే రెడీ చేస్తున్నారు అనమాట. హీటర్స్ లో అయితే పెట్టేస్తున్నారు, చూస్తున్నారా. 1 o'clock ఏమో ఇస్తారు నాకు తెలిసినంత వరకు. అండ్ మాటల్లోనే ధర్మవరం అయితే వచ్చింది. ధర్మవరం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DMM. ఇక్కడ మన ట్రైన్ కి ఓన్లీ 1 minute స్టాప్ మాత్రమే ఉంది. కానీ హైలైట్ ఏం తెలుసా, అనంతపురం కి మన ట్రైన్ దగ్గరగా 10 నిమిషాలు లేట్ గా వస్తే ధర్మవరం కి 15 నిమిషాలు ముందుగానే వచ్చేసింది. 11:15 కి రావాల్సింది ధర్మవరం కి 11 కే వచ్చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ ధర్మవరం రైల్వే జంక్షన్ ఏదైతే ఉందో ఇది మన మెయిన్ లైన్ కాచిగూడ యశ్వంత్పూర్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ తో ఒకవైపు వచ్చేసరికి పెనుకొండ లైన్ కి అయితే డివైడ్ చేస్తుంది, ఇంకో పక్క వచ్చేసరికి పాకల లైన్ అయితే డివైడ్ చేస్తుంది. అంటే మొత్తం 3 లైన్స్ ఉంటాయి. ఒక సైడ్ యశ్వంతపూర్, ఇంకో సైడ్ పాకల, ఇంకో సైడ్ పెనుకొండ, 4th లైన్ కూడా ఉంటది, అది టువర్డ్స్ గుంటకల్ లేదా మనం వచ్చిన కర్నూలు వైపు. మనము మెయిన్ ఈ వందే భారత్ ట్రైన్స్ ని ఫ్లైట్స్ కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 1300 పడింది, ఫుడ్ బుక్ చేసుకోలేదు కాబట్టి. సరే ఫుడ్ కూడా బుక్ చేసుకున్నాం అనుకుందాం, 1600 పడుద్ది. సరే ఎగ్జిక్యూటివ్ లో ట్రావెల్ చేసాం అనుకుందాం, 3000 రూపాయలు పడుద్ది టికెట్ వచ్చేసి. మనకి ఫ్లైట్ టికెట్ కూడా అంతే, హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యలో 3000 రూపాయలు అయితే ఉంటది. ఫ్లైట్ కైనా మనము ఒక 2 hours ముందులో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కో 2 hours, అంటే 4 hours జర్నీ. అండ్ మళ్ళా 1 hour ఫ్లైట్ లో జర్నీ. అండ్ మళ్ళా బెంగళూరులో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి ఇంకో 1 hour, దగ్గరగా 5 to 6 hours జర్నీ పట్టుద్ది ఫ్లైట్ అయినా సరే. దాని బదులు కొంచెం తక్కువలో మనము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 8 hours లో వెళ్ళిపోవచ్చు వందే భారత్. అంటే ఇది ఈ రూట్ లో మాత్రమే. అట్లా మేజర్ సిటీస్ అన్నిటికి ఇప్పుడు వందే భారత్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేజర్ సిటీస్ మధ్యలో ఫ్లైట్స్ కన్నా వందే భారత్ కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి పెనుగొండ జంక్షన్ స్టేషన్. ఇక్కడ నుంచి మొత్తము యశ్వంత్పూర్ వరకు 130 స్పీడ్ లిమిట్ అనమాట. ఇప్పుడు వరకు అయితే చాలా స్లోగా వచ్చాడు చెప్పాలంటే, అనంతపూర్ తర్వాత నుంచి. ఇంకా ఇక్కడ నుంచి అయితే లాగుతాడు గట్టిగానే. ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద మొత్తం ఎలా జామ్ అయిపోయిందో చూడండి. ఫైనల్లీ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో మనము యశ్వంత్పూర్ స్టేషన్ కి అయితే వచ్చాము. మొత్తం గోల ఉంది ఇక్కడ అంతా, అందుకే నేను కొంచెం పక్కకు వచ్చి అయితే వీడియో తీస్తున్నాను. హైలైట్ ఏం తెలుసా, మన వందే భారత్ 2 o'clock కి యశ్వంత్పూర్ కి రావాల్సింది 1:25 కి వచ్చేసింది. దగ్గరగా 35 minutes ముందే తీసుకొచ్చేసింది అనమాట. ఈ ట్రైన్ మాక్సిమం ఆన్ టైమే వచ్చేస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ట్రైన్ అట్లీస్ట్ 6:15 కి అలా స్టార్ట్ అయితే బాగుంటది. ఇక్కడ 1/2 hour త్వరగా వచ్చే బదులు అక్కడ కాచిగూడలో 1/2 hour లేట్ గా బయలుదేరితే కరెక్ట్ బ్యాలెన్స్ అయిపోద్ది. మరీ ఉదయాన్నే 5:45 కంటే అందరూ నిద్రమోకాలతో రావాల్సి వస్తుంది రైల్వే స్టేషన్ కి అయితే. చూడండి ఎంత మంది జనాలు అయితే ఉన్నారు. యశ్వంత్పూర్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. భయంకరంగా ఉన్నారు అయ్యా జనాలు ఈడ. సో నేను ఇప్పుడు వచ్చేసి నా లగేజ్ ని క్లోక్ రూమ్ లో అయితే పడేస్తాను. మళ్ళీ సాయంత్రం కలెక్ట్ చేసుకుంటాను. దీని తర్వాత వీడియో అయితే వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటది అది. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లోక్ రూమ్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను నేను మీకు. ఇంద్రా నాయన ఇది చూస్తుంటే ఏదో జాతరకు వచ్చినట్టు నిజం చెప్పాలంటే. సో ఇక్కడ క్లోక్ రూమ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడే నా లగేజ్ అయితే పెట్టేశాను. ఒక బ్యాగ్ కి 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు
నేను బెంగళూరులో కొన్ని తిరగాల్సిన ప్లేసెస్ అయితే తిరుగుతాను అనమాట. నాకు నైట్ నెక్స్ట్ జర్నీ అయితే ఉంది. అండ్ మెట్రో కూడా చాలా బాగా యాక్సెస్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి. జస్ట్ బయటికి రాగానే మీరు ఇక్కడ చూస్తున్నారా యశ్వంతపూర్ అని కనిపిస్తుంది కదా, అదేనమాట మెట్రో అయితే. అండ్ ఇది యశ్వంతపూర్ రైల్వే స్టేషన్. ఇంకా సగమే అయింది కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తిగా అయిపోతే మటుకు ఇది కూడా ఎయిర్పోర్ట్ లుక్ లోకి అయితే వచ్చేస్తుంది. సూపర్ ఉంటది. సో అదిగా కాచిగూడ నుంచి యశ్వంతపూర్ కి నా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.